సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టిన ఘటనపై ఆందోళన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ స్పందించారు. గర్భిణీ స్త్రీ అనిత కుటుంబ సభ్యులను చౌట్కూర్ మండల బద్రిగూడెం గ్రామంలోని వారి నివాసానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే పేద రోగులకు వైద్య చికిత్సలు అందించడంలో వైద్యులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్న దామోదర జిల్లాలోనే తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కరప్షన్ పెరిగిపోయిందన్నారు. సిబ్బంది రోగుల నుండి అందిన కాడికి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైద్య శాఖను గాడిలో పెట్టడం మంత్రి దామోదర వైఫల్యం చెందారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పేదలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చేందుకు భయపడుతున్నారని అన్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన గర్భిణీ స్త్రీ అనిత మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉండి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వైద్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అనిత చనిపోవడం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆమె చనిపోయింది. డెలివరీ కోసం వెళ్ళిన ఆమె నిన్న 10 గంటలకు ఆపరేషన్ కోసం టైం ఇచ్చారు, డేట్ ఇచ్చారు. అంతలోపలే ఆమె చనిపోయింది. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది. ఎందుకంటే ఆమె అడ్మిట్ అయిన తర్వాత రేపు పొద్దున ఆపరేషన్ ఉందని చెప్పి ఆమెకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రాత్రిపూట ఎవరిని కూడా ఆమెతో పాటు ఉండే సహాయకులు ఎవరిని కూడా అక్కడ పండుకొనివ్వలేరు. ఆమెకు తోడుగా వాళ్ళందరినీ బయటికి పంపించి మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళందరినీ బయటికి పోయిన తర్వాత ఎవరు కూడా సహాయకులు లేకపోవడం వల్ల ఆమె చనిపోయిన విషయం వాళ్ళ అత్త పోయి గ్రహిస్తే తప్పించి డాక్టర్లకు కూడా తెలియని పరిస్థితి ఉన్నది. అంటే ఒక హాస్పిటల్లో పేషెంట్ వచ్చిన తర్వాత పేషెంట్ కండిషన్ ఎట్లా ఉంది, గంటకి ఎట్లుంది కండిషన్ అని అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత హాస్పిటల్ ఉన్న వాళ్ళకు ఉంటుంది. మరి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు పెయిన్స్ వస్తుంటాయి, వాళ్ళు కదలికలో తేడా ఉంటాయి, కొన్ని సందర్భాల్లో మాట్లాడలేరు. ఇవన్నీ అబ్జర్వేషను హాస్పిటల్లో ఉన్న వాళ్ళ సిబ్బంది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎవరు కూడా ఆ హాస్పిటల్ సిబ్బంది పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం ఉన్నట్టు కనిపిస్తుంది. మృతికి పూర్తిగా హాస్పిటల్ సిబ్బంది బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఆమె కుటుంబానికి ఈ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. ఆమె కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఎవరైతే అలక్ష్యంగా ఉన్నారో, ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళందరిపై చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు రోజుకు 1-2 కేసులు అది వైద్యుల నిర్లక్ష్యం వల్ల చనిపోతున్నట్టు చెప్తున్నారు. కొందరేమో పాపం ఏం మాట్లాడలేక చనిపోయిన తర్వాత ఏం చేస్తామని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు రాజీ తీసుకుపోతున్నారు, ఇంకొందరు తిరుగుబడుతున్నారు. ఇటువంటి పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, మంత్రులందరూ మా తాత మంత్రి, మా అయ్య మంత్రి, మా ఇంత పెద్ద చరిత్ర ఉందని చెప్పుకుంటే మీరు మరి ఏం అనుభవం ఉన్నది? మీకు ఇంత పూర్తి అనుభవం లేదా? మా దామోదర రాజేశ్వర గారు మా జిల్లా మంత్రి, మా నియోజకవర్గం అయినా నాకు అంత అనుభవం ఉన్నది అని చెప్పుకుంటారు. మరి మీ అనుభవాన్ని ఏం చేస్తున్నారు? ఒక హాస్పిటల్ని గాడిలో పెట్టలేరా మీరు? ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యులు ఎటువంటి సేవ చేస్తున్నారు అనే విషయాన్ని మీరు మానిటరింగ్ చేయలేకపోతున్నారా? ఒక్క జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రినే మీరు సరిగ్గా గాడిలో పెట్టిన వాళ్ళు గాంధీ ఆసుపత్రిలో పరిస్థితి ఎట్లా ఉందో, ఉస్మానియాలో ఎట్లా ఉందో, నిమ్స్లో ఎట్లా ఉందో, రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రుల పరిస్థితి ఎట్లా ఉందో ఊహించుకోవచ్చు. మరి ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉంటే పేద ప్రజల ఆరోగ్యానికి ఎవడు భరోసా ఇస్తారు? అందుకే ఇప్పటికైనా ఆసుపత్రుల మీద నిఘా పెట్టుండి నియంత్రణ పెట్టండి. ఇట్లాంటి ప్రాణాలు పోకుండా కాపాడాలంటే అధికారులు నిర్లక్ష్యంగా ఉండదంటే ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు అసలు ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటేనే జనాలు భయపడుతున్నారు. ఇంతకుముందు చెప్తే మేము వాళ్ళతో మాట్లాడుతుంటే ఇదే గ్రామం నుంచి చాలామంది కూడా డెలివరీ అయ్యారు. వాళ్ళందరి దగ్గర మోపిల్లాడ పుడితే ఒక రేటు, ఆడపిల్ల పుడితే ఒక రేటు. ఇప్పుడంతా ఎట్లయిపోయిందంటే చిన్నప్పుడు పాట వింటుంటే నేను రాని బిడ్డో సర్కారు దవాఖానకు అని. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏమో అందరూ సర్కారు దవాఖానకు లైన్ కడితే
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సర్కార్ దవాఖానా వద్దనే పరిస్థితి వచ్చింది, ఇటువంటి లంచగొంటి పరిస్థితి వచ్చింది. ఇంకొక దవాఖానలో అయితే డూప్లికేట్ డాక్టర్లు ఉన్నారు. ఏంది అసలు మీ జిల్లాలోనే నీ నియోజకవర్గంలోనే ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలో ఆరోగ్య శాఖ మంత్రి జిల్లాలో వైద్యమే ఇంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉంటే మరి మీరు మిగతా జిల్లాల్లో మరి మీరు ఏం దృష్టి పెట్టిర్రు, ఏం చేస్తున్నారు? మన జైరాబాద్లో ఒక బాలింత చనిపోయింది, పటంచెరులో సెల్ ఫోన్ లేచి ఆపరేషన్లు చేస్తున్నారు, కరెంట్ లేదు. ఇటువంటి ఒక దుర్మార్గమైన శాఖను మరి ఎందుకు నిర్వహిస్తున్నారు మీరు? మీకు చేతన అయితే లేదా, లేకుంటే ప్రభుత్వ అధికారులు మీ ఆధీనంలో లేరా? మీరు లేదా కూడా సైలెంట్గా మీరు సపడా కూర్చొని నాకేమున్నది, నాకు మామూలు వస్తే చాలు అని చెప్పి సపడా కూర్చున్నావా? దృష్టి పెట్టుండి, ప్రజల ఆరోగ్యమే దృష్టి పెట్టుండి, ప్రజల ప్రాణాల మీద దృష్టి పెట్టుండి. నీ ఓటేసి గెలిపించినందుకు కనీసం మీ నియోజకవర్గం మీద దృష్టి పెట్టండి. మీ ఓటేసారు, గెలిపించారు, మంచి మెజారిటీ ఇచ్చారు, ఇంకో టైం ఉన్నది, మీకు మంచి పేరు తెచ్చుకోండి. ఇట్లాంటి ప్రాణాలు తీసి ఇట్లాంటి ప్రాణాలకు కూడా మంత్రిగా నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది, మంత్రిగానే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇంతమంది ప్రాణాలకు ఒక్కటి జరిగిపోయింది, రెండు జరిగిపోయింది, వాటన్నిటిని నువ్వు మొదట్లోనే నువ్వు గట్టిగా ఉంటే కనుక ఇంకో ప్రాణం పోయేది కాదు. గతంలో అనేక సంఘటనలు సంగారెడ్డి హాస్పిటల్ జరిగినాయి, అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయిన సంఘటనలు జరిగినాయి. వాళ్ళ మీద ఎవరి మీదనే యాక్షన్ తీసుకున్నారా? ఎవరి మీద యాక్షన్ తీసుకోలేవు. దానివల్ల ఏం జరుగుతుంది? వైద్యులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. మాకు ఎవడు అంటున్నాడు, మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు, మేము చెప్పిందే వేదం, పైసలు ఇస్తే చేస్తాం, పైసలు ఇవ్వకపోతే చెయ్యం, బెడ్షీట్ బరవడానికి పైసలు, నీకు సూది ఇయ్యనికి పైసలు, గోళులు ఇయ్యనికి పైసలు, బిడ్డ పుడితే డెలివరీ అయిన తర్వాత తూడ్చి ఇయ్యనికి పైసలు. అసలు ఏది ప్రైవేట్ హాస్పిటల్లో లెక్క అయిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్. మీరు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి మరి ఇట్లాంటప్పుడు. అందుకే మీరు ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రుల తీరును మెరుగుపరచండి. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు, హరీష్ రావు మంత్రి ఉన్నప్పుడు మంచి మంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పెట్టారు, పెద్ద పెద్ద యంత్రాలు తీసుకొచ్చి పెట్టారు. మన సంగారెడ్డి హాస్పిటల్లో హార్ట్ ఆపరేషన్ చేసేంత స్థాయి కూడా తీసుకొచ్చి పెట్టాడు హరీష్ రావు గారు. ఇంత మంచి హాస్పిటల్ని చేతులారా చెడగొట్టి ప్రజలకు వైద్యం దగ్గర ఉన్న దాన్ని దూరం చేసి మళ్ళీ చివరికి ఏడు దాకా వస్తుందంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోవద్దు, ప్రైవేట్ హాస్పిటల్కే పోవాలి అన్నదాకా తీసుకొస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. అందుకే దృష్టి పెట్టండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను.